హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో చిలకడ దుంపల హల్వా చేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. చిలకడ దుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్ A అండ్ C వంటి పోషకాలతో నిండి ఉంటాయి. కాబట్టి చిలకడ దుంపలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చెప్పుకుంటూ పోతే ఈ దుంపల వలన చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. ఇంకెందుకు లేట్, చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఇక్కడ నేను 1/2 kg స్వీట్ పొటాటోను తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాటర్ తో కడిగాక ఇలా మీకు చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని కుక్కర్ గిన్నెలో వేసి 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ గిన్నె చల్లారాక చూస్తే చిలకడ దుంపలు అనేవి ఉడికిపోయింటాయండి. ఈ దుంపలకు పైన ఉన్న తొక్క తీసేసి ఒక ప్లేట్ లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న దుంపల్ని ఒక ఫోక్ తో గాని స్పూన్ తో గాని మ్యాష్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి కొద్దిగా కరియాక అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు, బాదాం, పిస్తా అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసి దోరగా వేయాక ఇప్పుడు అదే నెయ్యిలోకి తురుముకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకున్నాక అందులోకి ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న చిలకడ దుంపల పేస్ట్ ను కూడా వేసి నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ బాగా కలిసే వరకు 3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. అందులోకే 1 కప్ బెల్లం పొడిని కూడా వేసి మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ బాగా కలిసే వరకు ఇలా 2 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ చిలకడ దుంపల హల్వా అయితే రెడీ అయినట్టే. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.